తులసి న్యూస్కి స్వాగతం. కందుకూరు పట్టణంలో మరింత భద్రత కోసం దాతల సహకారంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోస్టాఫీస్ కూడలితో పాటు టౌన్లో మొత్తం 43 ఏరియాలో 52 సీసీ కెమెరాలను 9.60 లక్షలతో నిఘా నేత్రాలను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సిఐ వెంకటేశ్వరరావు, తెదేపా పట్టణ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు, ముచ్చు సీను, దామాల మాల్యాద్రి, డాక్టర్ తన్నీరు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. తులసి న్యూస్ కు స్వాగతం. శాంతి భద్రత విషయంలో రాజీ లేదు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సీసీ కెమెరాలు ఏర్పాటు విషయంలో ముందుకు వచ్చిన దాతలందరికీ కృతజ్ఞతలు. సీసీ కెమెరా ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యేని సన్మానించిన పోలీస్ శాఖ. కందుకూరు పట్టణ శాంతి భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పట్టం జరగదని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. కందుకూరు పట్టణంలో బుధవారం స్థానిక పోస్టాఫీస్ సెంటర్ మరియు పట్టణంలోని 43 ప్రాంతాల్లో సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మాట్లాడుతూ కందుకూరు పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వ్యాపార స్థావరాలు, ముఖ్యమైన మార్గాలు మరియు జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు యువ నాయకులు నారా లోకేష్ ప్రజల భద్రతపై ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అనేక అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. మాచర్లలో జరిగిన సంఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రజలంతా ధైర్యంగా ప్రశాంతంగా జీవించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుందని చెప్పారు. పట్టణంలోని ముఖ్యమైన వ్యాపార ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజలు భయపడకుండా ఉండేందుకు పోలీస్ శాఖలో కలిసి సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ చర్య వల్ల దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు తగ్గుతాయన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరస్తులు భయపడే వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ సీసీ కెమెరాల ఏర్పాటులో వ్యాపార వర్గాల నుండి విశేషమైన స్పందన లభించిందని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణంలోని వ్యాపారస్తులు, హోటల్ యజమానులు, గోల్డ్ షాప్ ఓనర్లు కలిసి తమ వంతుగా సీసీ కెమెరాల ఏర్పాటుకు నిధులు అందించారని వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సహకారంతో సమాజ భద్రతను కాపాడగలిగామని ఎమ్మెల్యే తెలిపారు. పోలీస్ శాఖ ఇలాంటి భద్రతా చర్యలకు మరింత కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడేది లేదన్నారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడతారు. పోలీసుల సహాయంతో, వ్యాపార వర్గాల సహకారంతో పట్టణంలో సీసీ కెమెరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుతో ఎమ్మెల్యే గారు తీసుకున్న చొరవ వల్లే పట్టణంలో త్వరగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. గతంలో పట్టణంలో వ్యాపారస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీసీ కెమెరాలు తన వంతుగా ₹1,00,000 సహాయాన్ని ఎమ్మెల్యే అందజేయడం జరిగిందని చెప్పారు. పట్టణంలోని వ్యాపారస్తులందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటుకు తమ వంతు సహాయాన్ని అందించాలని వారందరికీ పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలందరినీ ఎమ్మెల్యే సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకటేశ్వర్లు, గుడ్లూరు సీఐ మంగారావు, పట్టణ ఎస్ఐ సాంబశివరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు నార్నె రోసయ్య, పార్టీ నాయకులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ డిఎస్పీ గారికి, అలాగే పట్టణ సిఐ గారికి, గుడ్లూరు సిఐ గారికి, పట్టణ ఎస్ఐ గారికి, వేదిక ఉన్నటువంటి కందుకూరు నగర వాసులకి, అలాగే పత్రికా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం ఉద్దేశం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, అలాగే ధైర్యంగా ఉండాలి. మనల్ని ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఒక మంచి ఉద్దేశంతో ఆశీర్వదించారు. దానికి అనుగుణంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆలోచన విధానం ప్రకారం మనందరం కూడా ఈరోజు పట్నాలో గత ప్రభుత్వంలో అనేక అవాంఛనీయ సంఘటనలు జరిగి రాష్ట్రం మొత్తం మీరు అందరూ కూడా చూశారు. నేనైతే మాచర్లలో ఒక ఇన్సిడెంట్ డైరెక్ట్గా ఆ రోజు చూసాం. మన బుడ్డ వెంకన్న గారు, సెంట్రల్ ఎమ్మెల్యే ఉమా గారు, నేను కారులో చచ్చిపోతారేమోనని చెప్పి భయపడారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి మనల్ని అందరినీ కూడా ఈరోజు ఈ ప్లేస్లో కూర్చోబెట్టడం జరిగింది. మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదు, ఈ ప్రభుత్వం నుంచి ఎవరు కూడా నష్టపోకూడదు,
నష్టపోయారంటే అది మళ్ళీ కూడా మనకు చెడ్డ పేరు వస్తుంది. అటువంటి చెడ్డ పేరు మనకు అవసరం లేదని చెప్పి ఒక ఆలోచనతో ఈ నియోజకవర్గంలో కూడా కందుకూరు టౌన్లో అంతకుముందు అనేక రూమర్స్ వచ్చాయి. వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి, ఒక మంచి పరిపాలన అందియాలి, ఒక సుపరిపాలన, కందుకూరు ప్రశాంతమైన వాతావరణంలో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఒక ఆలోచన ప్రజల్లో రావాలని చెప్పి ఒక ఆలోచనతో నేను గౌరవ పట్టణ సిఐ గారికి, ఎస్ఐ గారికి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. శాంతి భద్రతల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడొద్దు, అది ఎవరు మా ఇంట్లో వాళ్ళైనా కూడా ఎక్కడ కూడా నో కాంప్రమైజ్ అని చెప్పి పట్టణంలో ధైర్యం కల్పించాలి వ్యాపార సోదరులకి. ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే ఇమీడియట్లీగా కూడా పనిష్ అవుతారని చెప్పి ఆలోచన తప్పు చేసేవాడికి కూడా కలగాలని చెప్పి అటువంటి ఆలోచనతో సీసీ కెమెరాల ఏర్పాటుకి శ్రీకారం చుట్టడం జరిగింది. వ్యాపార సోదరులు అందరూ కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా ఉన్నారు పట్టణంలో. అందరూ సహాయ సహకారాలు తీసుకొని పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఈ దొంగతనాలు, అలాగే ఈ ర్యాష్ డ్రైవ్ చేసేవాళ్ళు, అలాగే ఏదైనా ఒక క్రైమ్ చేసేవాళ్ళు కూడా భయపడిపోయే ఆలోచన వాళ్ళ మనసులో కూడా రావాలని ఒక ఆలోచనతో ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని చెప్పి వ్యాపార సోదరులను ఆ రోజు మన గోల్డ్ షాప్ వ్యాపారస్తులు, హోటల్స్ యజమానులు, అలాగే ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు, అలాగే డాక్టర్స్ అందరూ కూడా దీనికి సహకరించి 10 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. ముందుగా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పట్టణంలో 52 సీసీ కెమెరాలు, ఇంకా కూడా రిమోట్ ఏరియాలో కొంత అవసరం కూడా ఉంది. పట్టణంలో మనం చూస్తున్నాం, ఇప్పుడే లోపల చూస్తే ఆ మాదాపురం రోడ్లో స్పాట్లో గుద్ది చేసి వెళ్ళిపోయినాడు. ఎవరు యాక్సిడెంట్ చేశారనేది కూడా ఆ సీసీ కెమెరా లేకపోతే పట్టుకునే పరిస్థితి కూడా ఉంది. ఆ పరిస్థితి ఉండదు. అది ఎవరికైనా నష్టం జరగదు, మనమే జరగవచ్చు, మన బంధువులు జరగవచ్చు, లేకపోతే మనమే తప్పు కూడా చేసి ఉండొచ్చు. అటువంటి పరిస్థితి ఇమీడియట్గా రెస్పాన్సిబిలిటీగా పోలీసులు కూడా దాన్ని ఇమీడియట్గా టేక్అవుట్ చేసి దాన్ని, ఎందుకంటే దానికి రెమెడీ కూడా ఇమీడియట్గా దొరుకుతుంది దాంట్లో సీసీ కెమెరాల్లో. ఇవన్నీ కూడా మన భద్రత కోసమే. వాళ్ళు కూడా రెయిన్బోలు వాళ్ళకి కూడా నిద్రలేస్తే మనం వాళ్ళ మీద వేయడం కాదు. వాళ్ళు ఉండేది ఎంత పర్సెంట్, మామూలుగా -5% -6% ఈ పాపులేషన్లో ఉంటారు. అన్నీ కూడా పోలీసు వాళ్ళు వాళ్ళకి 2 కళ్ళే ఉంటాయి, 2 చేతులే ఉంటాయి. వాటికి కూడా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఈ సీసీ కెమెరాలు అంటే ఇప్పుడు డిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కంటిన్యూషన్గా మానిటర్ చేసేదానికి ఒక కానిస్టేబుల్ పెట్టడం కూడా చాలా మంచి ఆలోచన. దాన్ని అదేవిధంగా కంటిన్యూషన్ చేయకపోతే అది ఒకసారి రిపేర్ పోయిందంటే మళ్ళీ కూడా ఆ ఏరియాలో ఏదైనా క్రైమ్ జరిగినా కూడా, ఒక తప్పు జరిగినా కూడా అది మళ్ళీ మనకే వస్తుంది. కాబట్టి దాన్ని కూడా మానిటరింగ్ ఎప్పటికప్పుడు చేయడం కూడా మంచి పరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరు కూడా వ్యాపార సోదరులు అందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు. ఇంకా కూడా రాబోయే రోజుల్లో మెరుగైన సేవలు మీకు అందించేదాని కోసం మీరందరూ కూడా నన్ను ఒక ఇంట్లో మనిషిగా ఆశీర్వదించి, ఎవరికి ఇవ్వనంత మెజార్టీ ఇచ్చి నన్ను ఎమ్మెల్యేని చేశారు. తప్పకుండా మీరు ఏ అయితే ఆలోచనతో నన్ను ఓట్లేసి గెలిపించారో అదే ఆలోచనతో మీ అందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి, దీనికి ఈరోజు ఈ కార్యక్రమం జిల్లాలో ఫస్ట్ మనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానికి సహకరించినటువంటి పట్టణ పోలీస్ శాఖ వారికి, అలాగే వ్యాపారస్తులు అందరికీ మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.